గూడూరు మండలంలో అభివృద్ధి వెల్లువ పలు నూతన భవనాలు, నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. గూడూరు మండలంలో ఈ రోజు కూడిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా అభివృద్ధి పనుల పరంపర ఘనంగా సాగింది. మండలంలోని పోసినవారిపాలెం పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆర్బీకే విలేజ్ సెక్రటేరియట్ సచివాలయం నూతన భవనాలను ఆయన ప్రారంభించడంతో పాటు లేళ్లగరు గ్రామంలో 1.50 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును, ప్రజల చిరకాల స్వప్నమైన నూతన తార్ రోడ్డును కూడా రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రోడ్ల వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కానీ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో నిధులను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పనులను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే, రాబోయే రోజుల్లో గూడూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోపి నాగబాబు, కార్యదర్శి తోటవేణు, కాసగాని శ్రీనివాసరావు, అన్నం హరిరామకృష్ణ, ఎన్ఏ బేగ్, ఉప్పాల సురేష్, జన్ను ప్రసాద్, ఉప్పాల భద్రయ్య, కుంభం నాగబాబు, పోసిన గోపి, సిరివెల్ల శ్రీనివాసరావు, గంజాల గోవర్ధన్, సిరివెల్ల సుబ్రహ్మణ్యం, అశోక్ నాగ, మూరాల గణేష్, వాక శ్రీను, కాటురెడ్డ సత్యనారాయణ, మునగాల భాస్కర్, బేతాల స్వామి, ఎజ్జు శివాజీ, రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు. గంజాలవారిపాలెం మా ఇంటికి బాగా ఏసీ రోడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. నమస్కారం అండి. ఈరోజు లేళ్లగరకు సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మన నియోజకవర్గం అనేక రోడ్లు వేసుకున్నాం. అలాగే ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆ రోజు గ్రామస్తులందరూ అడగడం సందర్భంలో వెంటనే మరి ఆ రోజున 2 రీచ్ల కింద శాంక్షన్ చేయడం 75 లక్షలతోటి, అలాగే తర్వాత మళ్ళీ వెంటనే ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో కూడా వెంటనే గ్రామస్తులు గ్రామంలో కూడా కొంత పెండింగ్ ఉందంటే మళ్ళీ 75 లక్షలు కూడా శాంక్షన్ చేసి 1,50,లక్షలతోటి ఆ రోడ్డుని వెంటనే ఇమీడియట్ గా మరి పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున మొత్తం బీటీ రోడ్ని పూర్తి చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కానివ్వండి, ఆర్ఎంపీ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, శాస్కి కానివ్వండి, ఇలా అనేక రూపాల్లో గ్రాంట్లు తీసుకొచ్చి గ్రామాల్లో అలాగే మరి కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉంటాయో, లింక్ రోడ్స్ ఏవైతే అన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యానికి గురవడం వల్ల అన్ని కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి రోడ్లు. ఈ రోజున అన్నింటినీ కూడా మరి తార్ రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి వేసుకుని గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం వల్ల
కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక మళ్ళా నానా రకాలుగా ఏదో డిఎస్సీలో ఏదో జరిగిందనో ఫేక్ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలెవరూ కూడా ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవాలన్నింటినీ కూడా వెలుగులోకి వస్తామని ఈ రోజున అన్ని కూడా బయటికి రావడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తారు. అయినప్పటికీ కూడా గతంలో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి పోయింది. ఈ రోజున మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధిని, సంక్షేమాలతో ముందుకెళ్తామన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనేక రూపాల్లో నిధులు తెచ్చుకుని ఈ రోజున ఎటువంటి సమస్య లేకుండా అన్ని సమస్యల్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.